ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవదైన బ్రహ్మరాంబాదేవి ఆలయము ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం జిల్లాలో ఉంది. ఆ స్థల పురాణం గురించి, కథని గురించి విందాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలం స్థల పురాణాన్ని గురించి ఎన్నెన్నో దేశీయ జానపద గాథలు ఉన్నాయి. పౌరాణిక ఆధారం లేనందున అవేవి పరిగణలోకి తీసుకోబడలేదు. చాలా శైవ క్షేత్రాలు దక్షిణ కాశీగా అభివర్ణిస్తుండగా మనం ఎరిగినదే కాక శ్రీశైలం సాక్షాత్తు శ్రీకైలాసమని వర్ణిస్తారు. శ్రీశైల శిఖరము దృష్ట్యా పునర్జన్మ విద్యతే అని శ్రీశైల శిఖరాన్ని దర్శించుకున్న వారికి పునర్జన్మ అంటూ ఉండదంటారు. ఆదికి అనాది యుగాలకే ఆది అయిన ఒకానొక కాలంలో శిలాపాదుడు అనే ఋషి తపస్సు చేసి పరమశివుని మెప్పించి 3 పుత్రులు పొందాడు. వారిలో రెండోవాడే ఈ శ్రీపర్వతుడు. తండ్రి వల్లనే పరమేశ్వర భక్తుడు. తన నిరుపమాన తపోదీక్షతో శివుణ్ణి ప్రసన్నం చేసుకుని పర్వతాకారాన్ని ధరించి తన శిరస్సుపై సాక్షాత్తు శంభుణ్ణి నిలుచుకున్నాడు. శ్రీశైల స్వామికి మల్లికార్జునుడని, అమ్మవారికి భ్రమరాంబికాదేవి అనే పేర్లు రావడానికి పుణ్యగాథలు 2 ఉన్నాయి. పూర్వము చంద్రవంశానికి చెందిన చంద్రగుప్తుడనే మహారాజు బ్రహ్మగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కుమార్తె చంద్రవతి శివభక్తురాలు. ప్రతిరోజు చిలుకతలతో వచ్చి స్వామిని సేవిస్తూ ఉండేది. చంద్రవతి భక్తికి మెచ్చి ఈశ్వరుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. దానికి చంద్రావతి, స్వామి, ఇప్పుడు నేను మీ శిరస్సున ఉంచిన మల్లెవలే ఎన్నటికీ వాడిపోకుండా ఉండగలిగే వరం కావాలి అంది. దానికి స్వామి సరేనని ఆ మల్లెపూదను తన జటాజటంలో గంగమ్మకు నెలవంకగా మధ్యగా ధరిస్తాడు. గంగా తరంగాల చిలకరింపులతో తడిసి మనోహరంగా విరుస్తున్న మల్లెదండ ధవళకాంతుల మధ్య స్వామి శరీరం మరింత శోభాయమానంగా మెరిసిపోతుందట. అప్పటి నుంచి ఆయన మల్లికార్జునుడయ్యాడు. ఇది మొదటి గాథ. రెండవ గాథ బ్రహ్మరాంబికాదేవి సంబంధించింది. పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను తమోగుణ ప్రధానముగా గాయత్రి మంత్రం చేస్తూ బ్రహ్మను గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. బ్రహ్మ వచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు అమరత్వం కావాలని కోరాడు. నాకే కాలం తీరాక శరీరాన్ని వదలక తప్పదు. ఇక నీకు అమరత్వం ఎలా ఇవ్వగలను అన్నాడు బ్రహ్మ. అది సాధ్యం కాకుంటే కనీసం ఆయుధాల చేత కానీ స్త్రీ పురుషుల చేత కానీ నాకు మరణం లేని విధంగా వరం అనుగ్రహించమని కోరుకున్నాడు అరుణాసురుడు. బ్రహ్మకి ఈ విధంగా వరం ఇవ్వక తప్పలేదు. ఈ వరగర్వంతో వాడు స్వర్గాన్ని ఆక్రమించి లోకాల్ని పీడించసాగాడు. దేవతలు శివ విష్ణువులను ప్రార్థించారు. అరుణాసురునికి ఈ బలం అంతా గాయత్రి జపం వల్ల వచ్చింది కనుక శివ విష్ణువులు బాగా యోచించి దేవతల చేత అంబాయజ్ఞం చేయించారు. ఆ యాగం జరుగుతూ ఉండగానే బృహస్పతి తన చాతుర్యాన్ని ప్రదర్శించాడు. అరుణాసుని వద్దకు వెళ్ళి, నాయనా, నువ్వు నీ సహాధ్యాయులను శిక్షించరాదు. దేవతలు ఎవరు? నీ వలేనే గాయత్రిని ఉపాసిస్తున్నారు. నా శిష్యులు. నీకు గాయత్రి ఉపాసకుడివే. నీవు మాత్రం నాకు శిష్యుడు కాకుండా పోతావా? నీవు దేవతల జాతిలోని వాడివే అని బృహస్పతి అన్నాడు. స్వర్గ సుఖాలను రుచిమరిగిన అసురునికి మాటలు రుచించలేదు. దేవతలను తన సహాధ్యాయులుగా గుర్తించడానికి మనసు అంగీకరించలేదు. వారి పట్ల అరుణాసురునికి గల ద్వేషం వల్ల అతడు గాయత్రి జపాన్నే వదిలేశాడు. దేవతలు దేవి ఉపాసన చేస్తుండగా చివరికి ఒక రోజున దేవి సుందర రూపంలో ప్రత్యక్షమైంది. ఆ దేవి చుట్టూ కోట్ల కొలది 9 జుంకారాలు చేస్తున్నాయి. దేవతలంతా ఆ బ్రహ్మరాంబదేవిని సృజించారు. అటు పిమ్మట దేవి ఆజ్ఞ వలన కోట్ల కొద్దీ 9 అరుణాసురుని పురంపై దాడి చేసి అల్లకల్లోలం సృష్టించాయి. రాక్షసులను ఎడాపెడా కుట్టి హింసించసాగాయి. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారము స్త్రీ పురుషుల వల్ల కాకుండా, ఆయుధాల వల్ల కాకుండా 9 అతడి పాలట మృత్యు రూపంలో వచ్చి మరణకారకులయ్యాయి. సరే, అరుణాసుర సంహారం జరిగింది. బ్రాహ్మరి భక్తులను నిరంతరము అనుగ్రహించడానికి భూలోకంలోనే ఉండదలిచి సరైన ప్రదేశం కోసం అన్వేషించసాగింది. ఆమె సహ్యాద్రి పర్వత పంక్తుల వెంట తిరుగుతుండగా అద్భుతమైన మల్లెపొదల వాసన ఆమెను ఆకర్షించింది.
అక్కడ మల్లికార్జున రూపుడైన ఉన్న జ్యోతిర్లింగాన్ని కనుగొన్నది. ఇక ఇక్కడే ఉండిపోదలిచి ఆ లింగానికి పశ్చిమన కొంచెం ఎత్తుగా ఉన్న చోట స్థిర నివాసి నిల్చుంది. కనుకనే ఈ దేవి అంశని బ్రహ్మరాంబగా ఋషులు దేవతలు స్తుతిస్తారు. కేదారంలోనే స్నానం చేస్తేను, కాశీలో మరణం వస్తేను పునర్జన్మం ఉండదంటారు. అటువంటిది శ్రీశైల శిఖర దర్శనం మాత్రమే ముక్తి కలుగుతుందని ప్రతీతి. కనుకనే భక్తులు శ్రీశైల శిఖర దర్శన యాత్రకు ఎన్నో ప్రయాసలకే ఓర్చి సమాయత్తం అవుతూ ఉంటారు. అరణ్యవాస కాలంలో పాండవులు కూడా ఈ మహాక్షేత్రాన్ని దర్శించి స్వామివారిని పూజించారని, అలాగే వనవాస కాలంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడికి వచ్చారని ప్రచార గాథ. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా మాత్రమే కాక అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం మహత్యాన్ని పరమేశ్వరుడు పార్వతికి, పార్వతి కుమారస్వామికి, కుమారస్వామి దేవతలకు, దేవతల ఋషికొణాంకులకు, ఋషివర్యులు మహాదాత్త వ్యక్తిత్వులైన మానవులకు చెప్పినట్టు ఇతిహాసము. ఇవన్నీ క్షేత్ర విశిష్టతను చెప్పేవే. శ్రీశైల కృష్ణవేణి పాతాళగంగ అంటారు. ఆ ప్రాంతంలో కృష్ణవేణి పాతాళగంగ, ఆ ప్రాంతంలో కృష్ణానది స్నానము శివ సామ్రాజ్య పదము అని భక్తుల విశ్వాసం. అంతేకాదు తిరుమల కొండల్లోని ముఖ్యమైన శ్రీ పర్వతమైన ప్రకృతి పర్యాటకులకు పరవశిస్తుంది. అసలు నల్లమల మొత్తమే ఒక పెద్ద దేవాలయం అన్న అతిశయోక్తం కాదు. ఆత్మవిశ్వాసాలు కోడలుగా నిలకడగాక ఈ దివ్యక్షేత్రము విశిష్టత ఇంకా ఎన్నెన్నో తార్కాణాలు ఉన్నాయి. ఆది శంకరాచార్య వారు ఈ క్షేత్రాన్ని సందర్శించి శివానందలహరిని ఇక్కడే వెలువరించారు. స్నానపానాల నిమిత్తం లేకుండా నేరుగా స్వామివారి ధూళి దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. ఓం శ్రీమాత్రే నమః.